నమస్కారం. మా ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ చూస్తే సివిల్ వివాదాలు చాలా కనిపిస్తుంటాయి కదా. అంటే ఆస్తి తగాదాలు కానివ్వండి, డబ్బు రికవరీ కేసులు కానివ్వండి. అవును, చాలా సహజం. వీటి పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగడం కూడా తప్పనిసరి అవుతుందొక్కోసారి. నిజమే. కానీ ఆ న్యాయ ప్రక్రియ, ముఖ్యంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసి లాంటి చట్టాలు కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి చాలామందికి కదా. అవునవును, కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది. సిపిసి అనేది చూడండి, సివిల్ కేసుల విచారణకు ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఇది 1908 నాటి చట్టం. అవును. అంటే దావా ఎలా వెయ్యాలి, ఆ తర్వాత విచారణ ఎలా జరగాలి, తీర్పు వస్తే దాన్ని ఎలా అమలు చేయాలి, ఇలాంటివన్నీ ఇది నిర్దేశిస్తుంది. దీంతో పాటే ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ కూడా ముఖ్యమే కదా. ఏ దావా ఎప్పుడు వెయ్యాలి అని చెప్పేది. చాలా కీలకం. 1963 నాటి లిమిటేషన్ యాక్ట్ ఏ దావా ఎంత కాలంలోపు వెయ్యాలో ఇది చెప్తుంది. ఆ టైం దాటితే ఇంక వేయడానికి వీలుండదు. సరిగ్గా. అందుకే ఈరోజు మనం మాకు అందిన ఈ సమాచారం ఆధారంగా ఈ సిపిసి లిమిటేషన్ యాక్ట్లలోని ఆ ముఖ్యమైన అంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దామనుకుంటున్నాం. మంచి ఆలోచన. ఈ చర్చ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడాలి అంటే న్యాయవాదులకు, లా చదివే విద్యార్థులకు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు, మరి అలాగే ఆసక్తి ఉన్న సాధారణ పౌరులకు కూడా ఈ ప్రక్రియలపై ఒక అవగాహన రావాలనేది మా ప్రయత్నం.